గిద్దలూరులో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ స్వదేశీ వస్తువులు వినియోగించాలని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు పట్న బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు స్వదేశీ వస్తువుల గురించి ప్రచారం చేశారు. ప్రజల స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ సూచించారు. అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు మరింతగా వృద్ధి చెందుతాయని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భావనాసి వెంకట రామాంజనేయులు, రమేష్ రెడ్డి, కొప్పారపు నాగేశ్వరరావు, పుల్లయ్య, జనార్దన్, మహేష్ పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అందరికీ నమస్కారం। ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అలాగే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ కార్యక్రమంలో గిద్దలూరులోని బీజేపీ నాయకులందరం కలిసి స్వదేశీ ఉండాలి, విదేశీని తరిమి కొట్టాలనే ఒక నినాదంతో అందరం ఇక్కడ పాల్గొని మన భారతదేశంలోని ఉత్పత్తులనే వాడే విధంగా, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరి మా రాష్ట్ర పార్టీ అయితేనేమి, కేంద్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజు చేపట్టడం జరుగుతుంది. ప్రతి వస్తువును మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం, అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. కాబట్టి మన స్వదేశంలోనే ఉత్పత్తులను పెంచి మన స్వదేశంలోనే ఆ ఉత్పత్తులను మనం వాడుకోవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే గతంలో చూస్తే మనం 10వ స్థానంలో ఉన్నాము. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బీజేపీ పరిపాలన వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది ప్రపంచంలో. అదే కాకుండా మరి ఈ రాబోయే ఒక 10 సంవత్సరాల లోపల ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి అనే ఒక సంకల్పంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ